మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్కు పెట్టింది పేరు. ఆయన మాస్ మేనరిజం స్టైల్, మాస్ కామెడీ అంటే పడిచచ్చేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే చిరంజీవి కొంతకాలం సీరియస్ ఫ్యామిలీ సినిమాలు తీసుకుంటూ మాస్ స్టోరీలకు దూరంగా ఉంటూ మళ్లీ వింటేజ్ చిరును పూర్తిస్థాయిలో చూపించి మెగాస్టార్ మాస్ అంటేనే ఆ కిక్కే వేరు అనిపించేలా చేసిన మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్. ఇంద్ర, ఠాగూర్ వరుసగా 2 బ్లాక్ బస్టర్స్, అంజీ సినిమా కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది. వరుసగా అన్ని సీరియస్ మూవీసే. తరువాత ఒక మంచి ఎంటర్టైనర్ మూవీ చేద్దామని మలయాళంలో సూపర్ హిట్ అయిన మిస్టర్ బ్రహ్మచారి రీమేక్గా రైట్స్ తీసుకున్నారు చిరు. తెలుగులో హీరోగా తను చెయ్యకని డైరెక్టర్గా విఎన్ ఆదిత్యను సెలెక్ట్ చేసుకున్నారు. త్వరలో అఫీషియల్ అనౌన్స్ చేద్దామని అనుకున్నారు. అదే టైంలో హిందీలో బ్లాక్ బస్టర్ అయిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమా తెలుగు, తమిళ్ రైట్స్ చేజెక్కించుకున్నారు జెమినీ ఫిలిమ్స్ వారు. తమిళ్లో కమల్ హాసన్ హీరోగా, తెలుగులో వెంకటేష్ హీరోగా ఈ సినిమాని నిర్మించాలని వారి ప్లాన్. తమిళ్లో ఓకే అయింది, కానీ తెలుగులో వెంకటేష్ డేట్స్ అడ్జస్ట్ కాలేదు. పైగా ఆయన తమిళ్లో రిలీజ్ అయిన కాక్కా కాక్కా సినిమా చేయటానికి ఆసక్తి చూపిస్తుండటంతో వెంకటేష్ నుంచి ఈ ప్రాజెక్టు చేజారిపోయింది. తర్వాత చిరంజీవి ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్న విషయం తెలిసి చిరును కలిశారు నిర్మాత. మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమా చూసిన చిరు తనకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అని, పైగా మంచి మెసేజ్ ఉంది అని ఆ సినిమా ఓకే చెప్పేశారు. మిస్టర్ బ్రహ్మచారి సినిమా పక్కన పెట్టేశారు. అలా హీరోగా చిరంజీవి మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమా చేస్తున్నట్లు న్యూస్ వచ్చింది. రైటర్స్ పరుచూరి బ్రదర్స్ తెలుగులో కథ అంతా సిద్ధం చేసి డైలాగ్ వర్షన్ కూడా రాశారు. అప్పటికే లక్ష్మీ నరసింహ కూడా మంచి టాక్తో నడుస్తోంది. అది తమిళ్ స్వామి మూవీకి రీమేక్. తెలుగులో జయంత్ దాన్ని సూపర్గా రూపొందించారు. దానితో చిరంజీవి జయంత్కు కాల్ చేసి మున్నాబాయ్ ఎంబీబీఎస్ మూవీ చూడు, ఓకే అనుకుంటే మనం సినిమా చేద్దామని చెప్పాడు. ఇంద్ర సినిమా కంటే ముందే జయంత్తో మళ్లీ సినిమా చేస్తా అని మాటిచ్చారు చిరు. అన్నమాట ప్రకారం కాల్ చేయటం, ఆ సినిమా చూసిన జయంత్ కూడా ఓకే చెప్పేయటంతో జనవరి 22, 2004లో అఫీషియల్గా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ముందుగా శివశంకర్ ఎంబీబీఎస్ టైటిల్ని అనుకున్నారు, ఎందుకంటే అది చిరంజీవి అసలు పేరు కాబట్టి. తర్వాత శంకర్ అన్న ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్ అనే పేర్లు పరిశీలించి ఫైనల్గా శంకర్ దాదా ఎంబీబీఎస్ అనే పేరును ఖరారు చేశారు. ఇక కాస్టింగ్ మొదలైంది. హీరోయిన్గా గ్రేసీ సింగ్ను అప్రోచ్ అయ్యారు, కానీ ఆమె డేట్స్ అడ్జస్ట్ కాలేదు. దానితో సోనాలి బింద్రేని తీసుకున్నారు. కీలకమైన ఏటీఎం క్యారెక్టర్కు రవితేజను అడిగారు. అప్పుడు ఫుల్ ఫామ్లో స్టార్ హీరోగా ఎదిగిపోయిన రవితేజ ఈ క్యారెక్టర్ని రిజెక్ట్ చేశారు. చిరంజీవి చేత రవితేజను అడిగిస్తే ఒప్పుకుంటాడనుకున్నారు. అయితే చిరంజీవి కూడా ఆ పాత్రకి రవితేజ లాంటి స్టార్ కరెక్ట్ కాదు అని వద్దు అన్నాడు. ఫైనల్గా శ్రీకాంత్ ఈ పాత్రకు ఎంపికయ్యాడు. పరేష్ రావెల్, గిరీష్ లాంటి వైవిధ్య నటులు, ఎంఎస్ నారాయణ, సూర్య, వేణుమాధవ్ లాంటి వారితో కాస్టింగ్ రెడీ. అప్పుడే నటుడిగా అడుగుపెట్టిన శర్వానంద్ ఒక క్యారెక్టర్కి ఎంపికవగా కథలో కీలక పాత్రలో మలుపుకు కారణమయ్యే చిన్నపిల్లాడి పాత్రలో మొన్న ఉప్పెనతో సెన్సేషనల్ హిట్ కొట్టిన వైష్ణవ్ నటించడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్. తనకు ఇదే చిరంజీవితో ఫస్ట్ మూవీ. అలా 2004 ఫిబ్రవరి 25న అన్నపూర్ణ స్టూడియోలో ముహూర్తం జరుపుకుంది శంకర్ దాదా ఎంబీబీఎస్. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్. సినిమా చాలా భాగం రామానాయుడు, అన్నపూర్ణ, సారథి స్టూడియోస్లోనే చేశారు. కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్లో కొంత భాగం షూటింగ్ జరిగింది. బడ్జెట్ 15 కోట్లు. మూవీని 22 కోట్లకు అమ్మేశారు. ఆడియో శాటిలైట్ రైట్స్లో కూడా రికార్డు సృష్టించింది శంకర్ దాదా ఎంబీబీఎస్. సెప్టెంబర్ 4న శిల్పకళా వేదికలో ఆడియో ఫంక్షన్ జరిగింది. ముందు ఈ వేడుకను గోల్కొండ దగ్గర పబ్లిక్ ఫంక్షన్గా చేద్దామనుకున్నారు. అయితే వర్షాకాలం కావటంతో ఆలోచనని విరమించుకున్నారు. సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇంద్ర, ఠాగూర్ హిట్స్ తర్వాత వస్తున్న మూవీ కావటంతో ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా లేవు. మధ్యలో అంజీ నిరాశపరిచినా అది ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటున్న మూవీ కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. అలా అక్టోబర్ 15, 2004లో 215 థియేటర్లలో భారీగా రిలీజ్ అయింది శంకర్ దాదా ఎంబీబీఎస్. హైదరాబాద్ సిటీలో ఫస్ట్ టైం 40 కేంద్రాల్లో రిలీజ్ అయిన సినిమా ఇదే. కాగా నైజాంలో 148 కేంద్రాల్లో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ కూడా ఇదే. ఇక సినిమా విషయానికి వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్, సేమ్ టైం ఎమోషన్స్ ని పండించిన అద్భుతమైన చిత్రం ఇది. యూనివర్సల్ అపీల్ ఉన్న తెలుగువారికి ఇది కొత్త కావటంతో సూపర్బ్ గా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీతో, సెకండ్ హాఫ్ ఎమోషన్స్ తో విత్ కామెడీతో కట్టిపడేసింది శంకర్ దాదా ఎంబీబీఎస్. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే కంటతడి పెట్టిస్తుంది. డైరెక్టర్ జయంత్ ఎక్కడా అనవసరమైన హంగులు పోకుండా సినిమాను మలిచిన విధానం సూపర్బ్. పాటలు కూడా ఆడియో కంటే విజువల్ గా ఫేమస్ అయ్యాయి.
శంకర్ దాదా ఎంబీబీఎస్ హో 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 అనే స్లోగన్ చాలా ఫేమస్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన 50 రోజులకు సందెపొద్దుల అనే పాటను మూవీలో యాడ్ చేశారు. శంకర్ దాదాగా మూవీలో చిరంజీవికి పర్ఫార్మెన్స్, మాస్ కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో యాక్టింగ్, డాన్స్ లాంటి వాటితో రఫ్వాడించాడు. ముఖ్యంగా పరీష్ రావల్తో కామెడీ సీన్స్, ఇంగ్లీష్లో సామెతలు చెప్పడమైతే హిలేరియస్. శ్రీకాంత్ తన యాస, డ్రెస్సింగ్, యాక్టింగ్ తో ఏటీఎంగా అలరిస్తారు. సోనాలి బింద్రే, పరీష్ రావల్, గిరీష్ కర్నాడ్, సురేష్ లాంటి వారు తమ పాత్రలతో నటించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలా తలుక్కున మెరవటం ఫ్యాన్స్ కు కన్నుల విందు. అప్పుడు యూత్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో రోహిత్ కూడా ఈ సినిమాకి ఒక ఆకర్షణ అయ్యాడు. అలా శంకర్ దాదా ఎంబీబీఎస్ మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో నటనకు గాను బెస్ట్ యాక్టర్గా చిరంజీవికి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా శ్రీకాంత్కి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వరించాయి. ఇక శంకర్ దాదా ఎంబీబీఎస్ బాక్సాఫీస్ విషయానికి వస్తే తెలుగు సినిమా చరిత్రలో దాదాపు 500 థియేటర్లలో రిలీజ్ అయిన మొట్టమొదటి మూవీ ఇది. మొదటి వారం 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. 163 కేంద్రాల్లో 50 రోజులు, 54 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడి 28 కోట్ల షేర్ కలెక్ట్ చేసి జస్ట్ ఇండస్ట్రీ హిట్ మిస్ అయింది. ఇంద్ర తర్వాత సెకండ్ ప్లేస్ లో నిలిచింది. నిజాంలో 8 కోట్ల షేర్ కలెక్ట్ చేసి అక్కడ తరువాత స్థానంలో నిలవగా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సింగిల్ థియేటర్లో 82 రోజుల్లో ₹1 కోటి గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. ఒడియాన్ 70mm మొదటి ఫిల్మ్ ఇదే. అలాగే వైజాగ్ మెలోడీలో 162 రోజుల పాటు ప్రదర్శించబడి జస్ట్ సిల్వర్ జూబ్లీ మిస్ చేసుకుంది శంకర్ దాదా ఎంబీబీఎస్. 2002లో ఇంద్ర, 2003లో ఠాగూర్, 2004లో శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలా 3 సంవత్సరాలు హ్యాట్రిక్ హైయెస్ట్ గ్రోసింగ్స్ మూవీస్ గా నిలిచి చిరంజీవి కొత్త రికార్డు సృష్టించారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీని చాలా భాషల్లో టాప్ హీరోలు చేశారు, కానీ చిరంజీవికి మాత్రమే సాధ్యమైన కామెడీ, టైమింగ్, మాస్ మేనరిజంతో శంకర్ దాదా ఎంబీబీఎస్ ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతోంది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో నటనకు గాను బెస్ట్ యాక్టర్గా చిరంజీవికి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా శ్రీకాంత్కి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వరించాయి. చిరంజీవి కొంతకాలం సీరియస్ ఫ్యామిలీ సినిమాలు తీసుకుంటూ మాస్ స్టోరీలకు దూరంగా ఉంటూ మళ్లీ వింటేజ్ చిరును పూర్తిస్థాయిలో చూపించి మెగాస్టార్ మాస్ అంటేనే ఆ కిక్కే వేరు అనిపించేలా చేసిన మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్. ఇంద్ర, ఠాగూర్ వరుసగా 2 బ్లాక్ బస్టర్స్, వరుసగా అన్ని సీరియస్ మూవీసే. అదే టైంలో హిందీలో బ్లాక్ బస్టర్ అయిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమా తెలుగు, తమిళ్ రైట్స్ చేజెక్కించుకున్నారు జెమినీ ఫిలిమ్స్ వారు. శంకర్ దాదాగా మూవీలో చిరంజీవికి పర్ఫార్మెన్స్, మాస్ కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో యాక్టింగ్, డాన్స్ లాంటి వాటితో రఫ్వాడించాడు. ముఖ్యంగా పరీష్ రావల్తో కామెడీ సీన్స్, ఇంగ్లీష్లో సామెతలు చెప్పడమైతే హిలేరియస్. శ్రీకాంత్ తన యాస, డ్రెస్సింగ్, యాక్టింగ్ తో ఏటీఎంగా అలరిస్తారు. సోనాలి బింద్రే, పరీష్ రావల్, గిరీష్ కర్నాడ్, సురేష్ లాంటి వారు తమ పాత్రలతో నటించగా 54 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడి 28 కోట్ల షేర్ కలెక్ట్ చేసి జస్ట్ ఇండస్ట్రీ హిట్ మిస్ అయింది. ఇంద్ర తర్వాత సెకండ్ ప్లేస్ లో నిలిచింది. 2002లో ఇంద్ర, 2003లో ఠాగూర్, 2004లో శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలా 3 సంవత్సరాలు హ్యాట్రిక్ హైయెస్ట్ గ్రోసింగ్స్ మూవీస్ గా నిలిచి చిరంజీవి కొత్త రికార్డు సృష్టించారు.